హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. నేను మీ నవీన్. ఈరోజు నా లైఫ్లోనే వన్ ఆఫ్ ది స్పెషల్ డే. ఎందుకంటే ఈరోజు నుంచి నా లాగింగ్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ప్రజెంట్ ఒక మెడికల్ కాలేజ్లో ఇంటర్న్ డాక్టర్గా వర్క్ చేస్తున్నాను. సో వై నాట్, ఎందుకు మనం మన లైఫ్ స్టైల్ అంటే పెద్దగా ఏముండదు. జనరల్గా మార్నింగ్ ఎలా డ్యూటీకి లేచి ఎలా వెళ్తున్నాం, సో అక్కడ జరిగే మా డాక్టర్స్ ఒక తిప్పలేంటి, ఎలా జరుగుతున్నాయో చూపించాలనుకుంటున్నాను ఈ రోజు నుంచి. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఈరోజు నుంచి ఎవ్రీడే నా లైఫ్లో ఏం జరుగుతుంది, ఎవ్రీడే ఒకటే డైలీ రొటీన్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ చూపించాలనుకుంటున్నాను. సో ఇది ఎప్పటి నుంచే కాదు, ఆల్మోస్ట్ 4 months నుంచి ఇలాగే ట్రై చేయాలనుకుంటున్నాను, కానీ అది అవ్వలేదు. సో ధైర్యం చేసి ఈరోజు నా ఫస్ట్ వ్లాగ్ పెట్టాలనుకుంటున్నాను. సో లెట్స్ గో. టైం ఆల్రెడీ 9 అయిపోయింది. ఈరోజు ఈ వ్లాగ్ సెటప్ అంతా సెట్ చేసుకొని వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. సో ఎంత త్వరగా వెళితే అంత త్వరగా వెళ్ళిపోదాం. ఫాస్ట్గా వార్డుకి వెళ్ళి, ఇక్కడ ఆల్మోస్ట్ 8 పేషెంట్స్ ఉన్నారు. 8 పేషెంట్స్ ఒక రౌండ్స్ చేసి నోట్స్ రాస్తున్నాను. ఇంకా మా సీనియర్ డాక్టర్ వచ్చేవరకు ఇక్కడే వెయిట్ చేశాను. ఇక్కడ వర్క్ అయిపోయిన వెంటనే ఆపరేషన్ థియేటర్ నుంచి కాల్ వచ్చింది, ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చింది, వెంటనే వెళ్ళి చూడాలని. సో మేము మా సీనియర్స్ అందరితో కలిసి ఎమర్జెన్సీ కేసు అటెండ్ అయ్యాము. సో అక్కడే ఆల్మోస్ట్ 2 o'clock అయిపోయింది. అక్కడ అయిపోయిన వెంటనే టీ తాగికి క్యాంటీన్కి వెళ్ళాము. ఇంకొన్ని చిన్న చిన్న వర్క్స్ ఉంటే అక్కడే కంప్లీట్ చేసి, ఇంకా మా మెయిన్ హాస్పిటల్లో ఈరోజు హాస్పిటల్ డే సందర్భంగా అలాగే న్యూ బ్యాచ్ స్టార్ట్ చేశారు. సో హాస్పిటల్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ అందరికీ మంచి ఫుడ్ పెట్టారు. సో మేమంతా అక్కడికి వెళ్ళి ఫుడ్ తినేసి, ఇక్కడ ఈ హడావిడంతా చూసి మళ్ళీ హాస్పిటల్ రిటర్న్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 3:30 అయిపోయింది. సో మళ్ళీ ఈవినింగ్ రౌండ్స్కి వెళ్ళి 3 డిశ్చార్జెస్ చేసి, అలాగే రిమైనింగ్ 5 పేషెంట్స్ ఎలా ఉన్నారో వాళ్ళని చూసుకొని 5:30కి ఇంటికి రిటర్న్ అవ్వడం జరిగింది. సో 7 o'clockకి మళ్ళీ మా హాస్పిటల్లో ఈవెంట్స్ జరుగుతున్నాయి. చెప్పాను కదా ఇందాకే హాస్పిటల్ డే ఈరోజని. సో వాటివి చిన్న చిన్న గ్లిమ్స్ ఇప్పుడు ప్లే చేస్తాను. ఈ ఈవెంట్స్ ఒక వ్లాగ్ రేపటి వీడియోలో చూడండి. సో ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి.